నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతిరోజులా ఈ రోజు కూడా ఒక మంచి చెప్పుకునే కార్యక్రమంలోకి వెళదాం. సరే, ఒక వ్యక్తి ఆఫీస్లో టైం అయిపోయింది, ఇంటికి లేట్ అయింది. ఆఫీస్ దగ్గర ఇంటికి వచ్చాడు. మామూలుగా ఇంటికి వచ్చినప్పుడు రాత్రి లేట్ అయిపోయింది, 9:30 అయింది. సో వర్షం కొంచెంగా పడుతుంది. ఇంటికి వెళ్ళి చూశాడు. ఇంటి దగ్గరికి ఆగిన తర్వాత ఇంటి దగ్గర భార్య పిల్లలు లేరు. ఓహో, అమ్మగారి ఇంటికి వెళ్తానని చెప్పింది, పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. ఒక్కడే ఉన్నాడు, తలనొప్పి వస్తుంది. బండి చూస్తే బండి లేదు, కారు లేదు, డ్రైవర్ లేడు. వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇంటి దగ్గర ఒక్కడే పడుకోవాలి. తలనొప్పికి చూశాడు, మందులు లేవు, ఇంట్లో లేవు. 9:30 అయింది, బయటికి వెళ్ళి తీసుకోవాలి. సరే, బయటికి వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి తీసుకోవాలి. కారు లేదు, ఏం డ్రైవర్ లేడు. ఆటో రిక్షా కోసం చూశాడు. అక్కడ గుడి దగ్గర దూరంగా ఆటో రిక్షా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. అతను పిలిచాడు. ఇలాగ మందుల షాప్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను ఇక్కడ దింపేయాలి, అక్కడ పలానా సెంటర్ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి మందులు తెచ్చిన తర్వాత నన్ను దింపేయాలి. అలాగే సార్, ఒక 50 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే, అలాగే తీసుకొని వెళ్ళు, మళ్ళీ ఇక్కడ నన్ను దించేయమంటాడు. వర్షం వస్తుంది. చూస్తే ఆ ఆటో అతను కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు. అతని పరిస్థితి బాగలేదు, ఆరోగ్యం ఏమాత్రం మంచిగా ఉన్నట్లేదు. ఆటో తీయడానికి కష్టంగా ఉంది. తీసి స్టార్ట్ చేసి ఇబ్బందిగా కూర్చున్నాడు. అతని పరిస్థితి చూసి నాకు జాలి వేసింది అనుకుంటాడు పాపం. అనుకొని సరే ముందుకెళ్ళిన తర్వాత మందులు తీసుకుని దారిలో అడుగుతాడు, ఏమైంది నీకంటే, ఏం లేదు సార్, విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కిరాయిలా దొరకట్లేదు, ఎవరన్నా మంచి కిరాయి దొరికితే మందులు కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఓ పక్క తినడానికి వస్తుందా, కిరాయిలకు వస్తాయా అని ఆలోచిస్తుంటే కిరాయిలు లేవు, మీరు వచ్చారు అని చెప్పి బండి తీశాను. సరే అయితే పోనేమంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. తిని హెడేక్ ట్యాబ్లెట్లు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత తలనొప్పి కదా, ట్యాబ్లెట్లు తీసుకుంటాడు. తీసుకొని రిక్షావాడికి పాపం ఏమీ లేవు ఆటోకి, అతనికి తీసుకుందామని చెప్పేసి తన జ్వరానికి ఒళ్ళనొప్పులకి మందులు తీసుకున్నాడు. మందులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు గుర్తు వస్తుంది, భార్య పిల్లలు ఇంటి దగ్గర లేదు, వండుకునే ఓపిక లేదు. సో హోటల్ నుంచే ఏదైనా తీసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అనుకొని హోటల్ దగ్గర ఆపమని చెప్తాడు. హోటల్ దగ్గర ఆపు, ఏదైనా కొంచెం ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతానంటే ఆటో అతను ఆపుతాడు. ఆపిన హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ భోజనం ఇదంతా లేట్ అయిపోతుందని చెప్పేసి, చాలా కాలం నుంచి తినాలని ఉంది అని చెప్పేసి ఈ ఊతప్పం స్పెషల్గా ఉల్లిపాయలు వేసి స్పెషల్గా ఊతప్పం ఒకటి ప్యాక్ చేయి, నెయ్యి వేసి కట్టు అని చెప్తాడు. ఆ పొడి ఈ పొడి అన్నీ చెప్తాడు, నెయ్యి వేసి కట్టు అని చెప్తాడు. సార్ ప్యాక్ చేస్తుంటే మళ్ళీ గుర్తు వస్తుంది, ఆటో అతను కూడా ఆకలితో ఉన్నాడు, ఏమీ తినలేదు. సరే 2 కట్టు అంటాడు. అతనికి కూడా ఒకటి ప్యాక్ చేయమంటాడు. 2 కట్టు అంటాడు. 2 ప్యాక్ చేస్తాడు. 2 ప్యాక్ చేసిన తర్వాత ఇంటి దగ్గర దిగిపోతాడు. ఇంటి దగ్గర దిగిన తర్వాత ఆటో అతనికి 100 రూపాయలు ఇస్తాడు. 100 బాబాయ్ నాకు 50 రూపాయలు చిల్లర లేదు నా దగ్గర, వద్దు ఉంచుకో. తర్వాత ఇదిగో మందులు, ఈ మందులు తీసుకో, ఈ పొద్దున్న సాయంత్రం వేసుకో, ఈ యాంటీబయాటిక్ అలాగే పొద్దున్న సాయంత్రం వేసుకో, జ్వరం ఇది 3 రోజుల కోర్సు, తగ్గిపోతుంది అని చెప్తాడు. అలా నిశ్చేసి అలా చూస్తుంటాడు రిక్షా అతను. ఈ అన్నం ప్యాకెట్ కూడా, ఈ ఫుడ్ ప్యాకెట్ కూడా చేతిలో పెడతాడు. చేతిలో పెడితే ఆశ్చర్యపోతాడు. చూసి ఇంకేం చేస్తాడు, 2 చేతులతో నమస్కారం పెట్టి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే అందులో ఇది ఉంటుంది, ఊతప్పం ఉంటుంది. భగవంతుడికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కాలేదు. ఎప్పటి నుంచో ఊతప్పం తిందాం అనుకుంటున్నాడు, తనకు తినే ఓపిక లేదు, కోరిక అలా ఉండిపోయింది. దానికి సరిపడే డబ్బులు రావట్లేదు, అంత ఖరీదైన తిండి లేదు, ఊహల్లోనే ఉండిపోయింది అలా తిందామని. అది అనుకోకుండా తన ఆహారం తెచ్చివ్వడమే కాకుండా మందులు తెచ్చివ్వడం, డబ్బులు మందులకి లేవంటే మొత్తం కోర్స్ తెచ్చివ్వడం, తనకు కావాల్సిన ఫుడ్ తెచ్చివ్వడం. భగవంతుని కోరుకున్నాడు, స్వామి నాకు ఎప్పటి నుంచో ఇది తినాలని ఉంది, అనుకున్న 2 గంటల్లో నాకు ఈ ఆహారం తీసుకొచ్చి ఇచ్చావు, నా కోరిక అలా చచ్చిపోయింది, ఎప్పుడు తింటాను ఏంటి అనుకుంటే తెచ్చిచ్చావు. సో మనం ఎప్పుడైనా భారం భగవంతుని మీద వేస్తే, ఎప్పుడు ఏం జరగాలో ఏది జరగాలో ఆయన చూసుకుంటాడు. ఆయన మీద భారం పెడితే ఏ డోరు ఓపెన్ అవునప్పుడు 11th మినిట్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనదే. నీకు ఆస్కారం ఎక్కడి నుంచి లేదనుకున్నప్పుడు ఏదో రూపంలో ఎవరి ద్వారానో ఒక ద్వారా నీ దగ్గరికి ఖచ్చితంగా పంపిస్తాడు, విశ్వాసం ఉంచు. చాలా చక్కగా చెప్పారండి. కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/11/1987 సార్. అంటే నవంబర్ 2, 1987. అవును సార్, 87. 87 రైట్.
అవును సార్. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాం సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా మీరు? తెలుసు సార్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఎంతమంది పిల్లలు మీకు? 2. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. అవును. ఇది మీనరాశి. బాగుందమ్మా జాతకం. పిల్లలు ఏం చేస్తున్నారు? ఉత్తరాభాద్ర నక్షత్రము. పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? చదువుకుంటున్నారు సార్. మీ వారు ఏం చేస్తారు? ఆటో డ్రైవర్ సార్. ఇప్పుడే వెరీ కోఇన్సిడెంట్, ఇప్పుడే ఆటో గురించి చెప్పుకున్నాం. అమ్మ ఒక్క రుద్రాక్ష అమ్మ వీలైతే వేసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా. ఒకే ఒక్క రుద్రాక్ష, నవముఖి, అది కుదరకపోతే 3 ముఖాలు. నవశక్తి స్వరూపము, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది కుదరకపోతే అగ్ని స్వరూపము, 3 ముఖాలు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమ్మా. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంకో కాలర్ ఉన్నట్టు మాట్లాడదాం. హలో హలో నమస్కారం అమ్మా. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? సార్ సార్ పాత ఉన్నాను సార్. చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నాను సంవత్సరానికి సార్ ఇది కోసం. సార్ ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 19 జనవరి 19 అవుతుంది సార్. 19 జనవరి 1900. సారీ సార్, జనవరి 19 ఇయర్ 1969 సార్. పొద్దున 5:40. 69. 69 సార్. ఆదివారం ఉదయం పుట్టినట్టు తెలుసా అండి? అవును అవును నిజమే సార్. మాఘమాసం మొదటి ఆదివారం ఉన్నారు సార్. ఏమండి మీరు ఆ పుట్టిన ఆదివారము, మీరు పుట్టినప్పుడు ఆ రోజు చతుర్దశి చూపిస్తున్నా, మాస శివరాత్రి అది. బట్ అమావాస్య గడియలు వచ్చాక మీరు పుట్టారు. ఆదివారము అమావాస్య వచ్చింది మీరు పుట్టినప్పటికి. అది ధనుస్ రాశి. పిల్లలు ఎంతమంది సార్? పిల్లలు 2 పిల్లలు. 3 పిల్లలు సార్. ఫస్ట్ 2 పాపలు, ఒక చిన్న పిల్లలు సార్. మీరేం చేస్తున్నారు? అదే సార్ పరిస్థితులు బాగాలేవు సార్. అటు ఇటు పరిస్థితులు బాగాలేవు. ఏ పని చేయాలి ముందుకు పోగొట్టలేవు. అంటే బాగలేదంటే ఏమిటి? ఏం జరుగుతోంది? ఏంటది బాగలేదంటే ఏమిటి? అంటే ఏ పని కూడా వెనక్కిపోతున్నాయి సార్. ఉద్యోగం చేయాలన్నా వెనకలేదు. అలా ఎలా అనుకుంటారు? ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడదాం అనుకున్నారు, ఫోన్ చేద్దాం అనుకున్నారు, కొన్ని 100 మంది 1000 మంది ట్రై చేస్తుంటారు, వాళ్ళు ఎవరికి అవకాశం దొరకలేదు, మీరు నాతో మాట్లాడుతున్నారు. సో అనుకున్నారు, అనుకోగానే పని అవుతుంది కదా. ప్రతిదానికి ఎందుకు నిరుత్సాహం, నెగిటివ్ థాట్స్ దేనికి వస్తున్నాయి? ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినాలనుకుంటారు, ఇమీడియట్గా ఇవాళ కాకపోతే 4 రోజుల్లో తింటారు. మీకు నచ్చిన మూవీ చూడాలనుకుంటారు, థియేటర్లో కాకపోతే టీవీలో వచ్చినప్పుడన్నా చూస్తారు. ఇలా చిన్న చిన్నవి మనం అనుకున్నప్పుడు, అన్నీ అవుతున్నప్పుడు మన జీవితానికి కావాల్సిన ముఖ్యమైనవి ఎందుకు అవ్వవు? అంటే మీరు ఈ నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఏం కలిసి వస్తుంది? సో ఒకసారి ప్రయత్నం చేయండి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి రండి. మన 2 inches బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. యద్భావం తద్భవతి. నెగిటివ్గా థాట్స్ చేస్తే నెగిటివ్ థాట్స్ డెవలప్ అవుతాయి. మనం ఇది అవ్వట్లేదు అనుకుంటే అవ్వకుండా పోతుంది. ఎందుకు అవ్వదు? ఇప్పుడు వరల్డ్ డిస్ని ఏమంటాడంటే 1 can do, I can do. ఈ రకంగా ఆలోచించండి. ఎందుకు కాదు? ఖచ్చితంగా అవుతుంది. మీ జాతకం కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఇలా నిరుత్సాహపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. ప్రయత్నం చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. 19-20 అంటాం మనం హిందీలో, కొంచెం అటు ఇటు కావచ్చు. మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, ఆపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. వేసి చూడండి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి, ఆ ఫలితం ఒక అద్భుతం. రైట్ గురువు గారు, మీరు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ కూడా స్టార్ట్ చేశారు. అది ఎలా నడుస్తుంది? అండ్ దాంట్లో ఆఫర్స్ పెట్టారని కూడా విన్నాము. అది ఏం ఆఫర్స్ ఏం కాదు. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ. దీని అనుబంధ సంస్థ. సో అది ఎక్కడున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే వ్యాపారమే మోటివ్గా ఉండదు కాబట్టి. ఇప్పుడు అది ఆఫర్స్ కాదు, ఆఫర్స్ అనుకుంటారు. ఇప్పుడు చాలా మందికి మేమేమంటామంటే, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకుంటారు, గోల్డ్లో పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడున్న గోల్డ్ పరిస్థితి మధ్య తరగతి వాళ్ళకి, దిగువ మధ్య తరగతికి నిజంగా కష్టమే. ఒక 7-8 గ్రాములు బంగారంలో పెట్టుకుందామంటే 50-60 వేలు అదే అవుతుంది బంగారానికి.
ఈ రాయి వాళ్ళ ఇష్టం ఎంత చెబుతారో అసలు సంబంధం లేదు, అసలు వాళ్ళకి దాన్ని అసలు మనం మాట్లాడుకోవడానికి కూడా ఉండదు, అలా ఉంటుంది బయట. సో అందుకనే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు రుద్రాక్షల మీద అవేర్నెస్ తీసుకొచ్చాము. దీంట్లో కూడా అంతకంటే ఎక్కువ మోసాలు జరుగుతుంటాయి, అంతకంటే రుద్రాక్షల కంటే ఎక్కువ మోసం జరుగుతుంటుంది ఇందులో. ఏది హీటెడా, ఏది ట్రీటెడా, ఏది కలరా, ఏది సింథటిక్కా ఎవరికీ తెలియదు. సో అందుకనే మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు అక్కడ రుద్ర జెమ్స్ అండ్ పై, వాళ్ళకి ఫోన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. అంటే సపోజ్ నేనేమంటానంటే, ఒక ఉంగరం పెట్టుకోవాలనుకున్నారు, బంగారంలో కష్టం కావచ్చు, పంచలోహాలు ఉంటుంది, ఈ సంస్థలో తయారు చేస్తారు. మీకు బంగారం కావాలంటే ఇమీడియట్గా ఇస్తారు, అది గోల్డ్ షాపే కాబట్టి. నేనేమంటానంటే పంచలోహాలకి వాళ్ళకి కాల్ చేయండి, అది బంగారం లాగే ఉంటుంది. పంచలోహాలు వేసుకుంటే మంచిది, పంచధాతు వేసుకుంటే మంచిది, అది బంగారం లాగే మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా 2-3 ఏళ్లకి ఏమైనా అది మెరుపు తగ్గితే మళ్ళీ వాళ్ళకి ఇస్తే ఉచితంగా చేసిస్తారు. రెండో విషయం ఏమిటంటే, అది తయారు చేయడానికి ఒత్తి ఉంగరం, రాయి కాకుండా ఉంగరం 3000 రూపాయలు అవుతుంది ఈ బంగారం షాప్ వాళ్ళకి. అది వాళ్ళు 5000 రూపాయలకి అమ్ముతారు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే 2800కి మాత్రమే గుజరాత్లో తయారవుతుంది. గుజరాత్లో చేస్తారని ఎక్కువ టైం పడుతుంది అనుకోవద్దు, 48 అవర్స్లో డెలివరీ ఇస్తారు, ఎక్కడా లేనంత వేగంగా. 2800కి తయారవుతుంది. 2800 తయారైతే 1400 రూపాయలు రుద్రా ఫౌండేషన్ నుంచి ఉచితంగా ఇస్తారు. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి రుద్రా ఫౌండేషన్ తరఫున 1400 ఇస్తారు. ఒక 1400 పార్టీ ఇవ్వాలి. ఇది తగ్గించి డిస్కౌంట్ 50% కాదు, మేకింగ్ తయారయ్యే దాంట్లో 1400 రూపాయలు రుద్రా ఫౌండేషన్ ఇస్తే 1400 రూపాయలు మీరు పే చేస్తే, ఆ స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ కూడా మీరు ది బెస్ట్ స్టోన్, అంటే బాగా ఇదక్కర్లా, మీకు అవసరమైన ఒరిజినల్ స్టోన్ విత్ సర్టిఫికేషన్తో ఓ మంచిది తీసుకుంటే ఒక 5000 రూపాయలు క్యారెట్ ఉంటే అది బయట 13,000 రూపాయలు ఉంటుంది. అలాగే 3500 క్యారెట్ అది మీరు తీసుకుంటే, అంటే ఒక ఎల్లో సఫైర్ గురించి చెప్తున్నా, కనక పుష్యరాగం పోకరాజ్ అంటారు, అది తీసుకుంటే బయట 3500 8,000 ఉంటుంది. ఈ 5,000 రూపాయల క్యారెట్ది 13,000 మినిమం ఉంటుంది. ఇది దీంట్లో పెట్టుకుంటే బంగారు పొంగరం పెట్టుకున్నట్టే ఉంటుంది. ఇది భారతదేశంలో మీరు ఎక్కడున్నా, ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళి మీ రింగ్ సైజ్ ఇచ్చేస్తే 48 గంటల్లో మీకు బంగారం కావాలన్నా ఇది కావాలన్నా డెలివరీ ఇస్తారు. ఇది ఎక్కడ అవకాశం మోసపోవడానికి కానీ, మనకి రాంగ్ రాయి వచ్చిందని కానీ, రాంగ్ గైడ్ చేశారని కానీ, మన డబ్బు ఎక్కువ పెట్టామని కానీ ఎక్కడ అవకాశమే ఉండదు. ఇందులో నేను ఒకటే చెప్తాను, చాలామంది మీకున్న చేతికున్న రాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడే సజెషన్ చేస్తారు. షాపు వాడికి ఎందులో లాభం వస్తుందో, లేకపోతే సిద్ధాంతులకి ఏది చెప్తే లాభం వస్తుందో ఎక్కువగా జరిగేది అదే అడ్వైస్ చేస్తారు. ఇక్కడ అలా ఉండదు, మంచి రాటు తేలిన అడ్వైజర్స్ ఉంటారు. అలాగే మనకి ఇది కూడా జాతకం కూడా ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం వేసుకుంటే అంతా మనకు క్లియర్గా ఉంటుంది, ఎవరిని అడగక్కర్లా. మన చేతికి వచ్చింది మనం వేసుకోవాల్సిందే వచ్చిందని మనం చూసుకుంటే తెలుస్తుంది. ఇది అసలా కాదని దాని సర్టిఫికెట్ ఉంటుంది, ధర ఎంత పే చేస్తున్నాం అనేది దాన్ని బట్టి పట్టుకుంటుంది. సో ఎక్కడ ఎవరు మోసపోవడానికి అవకాశం ఉండదు. లేకపోతే మనం చూస్తున్నాం 30 రూపాయలు రాయిని 1,50,000 అమ్మని చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంది. ఎక్కడ పడితే అలాగే ఉంటుంది, ఇక చెప్పుకోవడానికి ఉండదు, అంతంత ఉంటుంది. ఈ మధ్యన బయలుదేరారు 15 లక్షలు, అదేదో రత్నం అంటారు, అదంటారు, ఇదంటారు. బలహీనతల్ని పెట్టుబడిగా చుట్టూ చాలా ఉంటాయి. ఇక్కడ అలా మోసపోవడానికి, ఆ టైపు భయపెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి ఇది అలా ఉండదు. ఈ వ్యవస్థ ఒక పటిష్టమైన వ్యవస్థ, అన్ని చోట్ల ఉంటుంది భారతదేశం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రుద్ర ఆర్గనైజేషన్కి, అంటే ఈ రుద్రాక్షల సంస్థకి మీరు వెళితే అక్కడ సైజ్ తీసుకుంటారు, పంపించేస్తారు. సింపుల్. మీరు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఇక డైమండ్స్ అంటారా, అవి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడికి ముక్కు పుడక 2,500కి ఇస్తున్నారమ్మా డైమండ్ది. అసలు బంగారం కోట్ల సాధ్యమా? సర్టిఫికెట్ IGI సర్టిఫికెట్తో 2,500 ముక్కు పుడక సాధ్యమా? మేమే ఇవ్వలేకపోతున్నాం. అది 2 రోజులు టైం ఇవ్వండి, మీరు అడ్రస్ ఇచ్చేయాలంటే పంపిస్తామంటున్నాం. అలా ఉంటుంది. మిగిలిన నగలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా డైమండ్ జ్యువెలరీ. అందుకని తెలియజేయడం కోసమే ఈ సంస్థ ప్రయత్నం. ఓకే రైట్, కాలర్స్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురువు గారు. ఓం నమ శివ, ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. మా పాప గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 8 సార్ చెప్పండి. 6వ నెల 2005 గురుగారు. 2005. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందండి? పాప బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది సార్. వెరీ నైస్.
అంటే బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు అమ్మాయి. అవును సార్, బుధవారం సార్ సాయంకాలం 6 గంటలకి. ఎంతమంది పిల్లలండి? ఒక పాప ఒక బాబు సార్. పాఠ్యమి కూడా అమ్మాయి పుట్టింది అమావాస్య తర్వాత రోజు. మంగళవారం అమావాస్య అయితే పుట్టింది బుధవారం. ఇది మిథున. హలో, లైన్లో ఉన్నారా? లైన్లో ఉన్నా సార్. యా. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందండి? కంప్యూటర్ సైన్సా? బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది సార్. వెరీ నైస్. ఇంకా భవిష్యత్తు అంతా అంతేలేండి, కంప్యూటర్ సైన్సెస్ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంతా దాని మీద ఉంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్మాయి జాతకం కూడా బాగుంది. ది బెస్ట్ రుద్రాక్షలు 2 చెప్తాను, వీలైతే రెండిట్లో ఏదన్నా ఒకటి వేయండి. త్రయోదశి 13 ముఖాలది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. దీన్ని కామధేనువు స్వరూపం అని కూడా అంటాం. ఒక అద్భుతమైన రుద్రాక్ష, జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి. కుదిరితే అది వేయండి, లేకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారిస్తుంది. అంటే మనకి ఏదన్నా ఫిజికల్గా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒక హెడేక్ ఉంటే ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, ఇమీడియట్ రిలీఫ్. అలాగే గ్రహపరమైన దోషాలు ఉన్నప్పుడు, ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలుంటే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. అది రుద్రాక్ష రూపంలో ఆయన మన మెడలో నడయాడుతూ ఉంటే, గుండెల మీద నడయాడుతూ ఉంటే గ్రహపరమైన దోషాలు ఏమీ ఉండవు. ఇమీడియట్ రెమెడీ. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. అంత శక్తివంతమైంది రుద్రాక్ష. అది సరైనది, సరైన పద్ధతిలో వేసుకుంటే అద్భుతాలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. ఓకే, రైట్. గురువు గారు, మిమ్మల్ని చాలా మంది కలవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తూ ఉంటారు? సో నేను కానీ మా అమ్మాయి శ్రావణి కానీ మేము ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి నాకైతే అవకాశాలు ఉండవు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతూ ఉంటాను. ఇప్పట్లో లేదు, వెళ్ళినప్పుడైతే మళ్ళీ వెళితే ఖచ్చితంగా తెలియజేస్తాను. అప్పటి వరకు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. డే 1 నుంచి నాకు అలవాట్లేదు. ఎవరిని నా దగ్గరికి రండి అపాయింట్మెంట్ ఇస్తాను ఇంతవరకు చెప్పలేదు. అలాగే రికమెండేషన్స్ తీసుకోను. వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారంటే అసలు అలాంటి ఏమి చూడను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. కన్సల్టేషన్ కూడా నాకు ఉండదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతవరకే. ఇవన్నీ అపాయింట్మెంట్స్ గొడవ అసలు ఏమీ ఉండదు. అంత పెద్దవాడిని అని నేను అనుకోను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలాగ ఏదైనా సరే మీరు వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఒక స్పెషల్ స్క్రీన్ ముందు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ 2-3 సాధ్యం కాదు. అలాగే మా అమ్మాయి సోమవారం విశాఖపట్నంలో ఉంటుంది, బుధవారం రాజమండ్రిలో ఉంటుంది. సో తనకైనా నాకైనా సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే అనలైజ్ చేయడానికి టైం ఉంటుంది. తనను కలవడానికైనా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 కష్టం. అది సాధ్యం కాదు. అర్థం చేసుకొని సహకరించండి. ఎస్ గురువు గారు, చాలా మంది ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటూ పక్క వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ప్రత్యేకించి చూడక్కర్లా, మన చుట్టూ వాళ్ళే ఉంటారు. మనకి అందరికీ అలాంటి అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా మనమే గొప్ప అనుకునేటువంటి ఆలోచన లేకపోతే మనిషి బతకలేడు. అంతవరకు పర్వాలా, మనం గొప్పవాళ్ళు అనుకుంటే పర్వాలేదు. ఎదరవాళ్ళని తక్కువ చేస్తే మాత్రం తప్పు. ఎవరు గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఎవరో ఎవరికి తెలుసు. నువ్వేంటో ఎదరవాళ్ళు ఏమిటో వాళ్ళ గురించి తెలియకుండా నువ్వు తక్కువగా ఎక్కువగా ఎలా అనుకుంటావు? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆయన రీసెంట్గా చెప్పిన మాట ఒకటి చెప్తాను, అందరికి తెలిసిందే. ఇది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన ఫ్లైట్లో కూర్చుంటే ఎక్కడానికి వెళుతూ ఉంటే ఆ సీట్లో కూర్చోకముందు అందరూ బిగ్ బి వచ్చారు, అమితాబ్ వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారు, మొత్తం ఆయన గురించే మొత్తం మాట్లాడుకుంటున్నారు. అందరు లేచి నిలబడ్డారు సీట్లోంచి. ఆయన అందరికీ విష్ చేసి సీట్లో కూర్చున్నాడు. అందరూ ఇంకా చూస్తున్నారు. ఇంకా మన సీట్లో కూర్చొని బెల్ట్ కట్ అన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా చూస్తున్నారు. అందరూ చూస్తుంటే పక్కన ఆయన మాత్రం అసలు పట్టించుకోవాలి అమితాబ్ని. అస్సలు ఈయన వైపు చూడడం కానీ, ఎంత ఏడావుడు ఏంటని కానీ ఏమీ ఆయన పట్టించుకోవట్లే. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఏంటి అసలు నా గురించి తెలియదా, లేకపోతే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడా, ఈయన అసలు సినిమాలు చూడ్డా, అసలు ఏంటి ఇంత, లేకపోతే అమాయకుడా, పిచ్చోడా, ఏంటి నేను పక్కన వచ్చి అమితాబ్ అంత రోడ్ వచ్చి పక్కన కూర్చుంటే అసలు ఎలాంటి స్పందన తనకు లేదు అని చెప్పి అనుకొని కాసేపు అయిన తర్వాత మీరు సినిమాలు చూడరా అండి, హాయ్ అండి మీరు సినిమాలు చూడరా అంటే, లేదండి నేను సినిమాలు చూడను, ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఒక సినిమా చూశాను, అంతకుముందు ఎప్పుడు చూశాను నాకు గుర్తులేదు, 3 years అయింది నాకు సినిమాలు గుర్తులేదు.
సరే అయిపోయింది. తర్వాత ఇలా కాసేపు అది ఇది మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత విమానం దిగి బయటకు వచ్చిన తర్వాత హాయ్ నైస్ మీటింగ్ అండి, మీతో మాట్లాడడం. ఈయన లోపల ఎక్కడో బాధ ఉంది అమితాబ్కి, అసలు ఏమి బట్టి ఎంత చెప్పినా కూడా ఏం అసలు నా పని అని నైస్ మీటింగ్ అండి, ఐఎమ్ అమితాబ్ బచ్చన్, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాడు. వెరీ నైస్ మీటింగ్ అండి, మీతో మాట్లాడడం, నా పేరు జిఆర్డి టాటా అండి అంటే ఒక్కసారి అమితాబ్ షాక్ అవుతాడు. ఏంటి నేను ఇప్పుడు దాకా మాట్లాడింది జిఆర్డి టాటాతోనా? ఆయన పక్కన నేను కూర్చున్నాను, ఆయనకి ఎంత గర్వం లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఎంత సింపుల్గా కూర్చున్నాడు ఆయన జిఆర్డి టాటా. ఆయన ఎంత తక్కువ వేశాను, ఎంత చిన్నగా చూశాను, నా గురించి తెలియదా అనుకున్నాను, ఆయన గురించి నేను తెలుసుకోవాలి నాకు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మనకి ఏమీ తెలియదు, ఎవరి గురించి ఎలా ఎస్టిమేట్ వేస్తాము. సో నీ గురించి నువ్వు గొప్పగా అనుకో, తప్పులేదు, ఎదరు వాళ్ళని తక్కువ వేస్తే మాత్రం తప్పు. గురువు గారు, నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం అని అంటూ మీరే ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అంటే ఏంటి? నమ్మకం అవసరం. నమ్మకం ఉంటే వైద్యుడు పంచదార గోళ్ళకి ఇచ్చిన అది అమృతంలా ఉంటుంది. మూఢనమ్మకం అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమీ ఉండదు. ఒక స్థాయిని మించితే ఏదైనా అతి సర్వర్త వచ్చేది ఎక్కువ ఏదైనా ప్రమాదం. ఇప్పుడు మనం చూసాం ఎంత ప్రమాదం. మూఢనమ్మకం ఏ స్థాయిగా ఉంటుందంటే మన నార్త్ ఇండియాలో మరిన్ను యూపీలో ఆ బోలేబాబా సత్సంగకి మొన్న వెళ్ళిన జనం, బోలేబాబా సత్సంగి అలా 50,000 వస్తారని పోలీస్కి అప్లికేషన్ పెట్టాడు. అతను కూడా పోలీసు ఉద్యోగం చేస్తూ మధ్యలో వదిలేశాడు. పోలీసు ఉద్యోగం చేస్తూ మధ్యలో వదిలేసి అతని మీద ఇక అన్ని మనం వెనక్కి వెళ్ళక్కర్లేదు, కానీ అతను పెడితే ఆ సత్సంగం పెడితే 2,50,000 పైచలకు జనం వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆడవాళ్ళు పిల్లలు అతను వెళ్ళిపోయే టైంలో కాళ్ళకి నమస్కారం పెట్టడం కోసం జరిగిన తొక్కిస్లాట్లో అతను చూసే ఉంటావు. కళ్ళజోడు పెట్టుకొని టై పెట్టుకొని స్టైలిష్ గా కూర్చొని కుర్చీలో ఏంటో బాబా అంట ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాడంటే ఏం మాట్లాడతారో మరి నాకు అర్థం కాదు. నమ్మకం ఉండొచ్చు, ఆ మూఢనమ్మకం ఎక్కడికి తీసుకెళ్ళింది? 121 మంది చనిపోయారు. 121 మంది, అసలు ఏమైనా అర్థం ఉందా? సో ఇలాంటివి ప్రమాదం. నమ్మకాలు ఉంచండి. నేను కూడా చూస్తుంటాను, అసలు వాళ్ళు ఏమో నా దగ్గరికి వచ్చాడు, మా స్వామి చెప్పారు నన్ను ఈ రుద్రాక్ష, అరే అది దాని విషయాలు అది ఎంత ఖరీదో తెలుసా, అది నీకు ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా, ఆయన ఎవడు చెప్తే నువ్వు వచ్చి అడిగేయడమేనా? ఆయన మీద నమ్మకం ఉంచు, బట్ ఆయన చేసే పని ఆయన చేయని, ఎవరి పని తాపి వాళ్ళని తాపి పని చేయని, డాక్టర్ పని చేయని, ఎవరికి మీది ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి సంబంధించి అడగండి. లేదండి ఆయన మాకు ఏది చెప్పినా అంతే, మేము ఆలోచించాం ఆయన చెప్పింది, ఇక అలా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. సో మంచి చెడ్డ తెలుసుకొని దేనికి అవసరమైతే అటు వెళ్ళాలి, ఏది చేయాలంటే అది. నేను అందుకని అప్పుడు ఏం మాట్లాడిన అలాగే ఆయన ఏం చెప్తే మీరు అదే తీసుకెళ్ళండి. సో ఏ రంగంలో ఏది అవసరమో అది చేయాలి. నమ్మకం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నమ్మకం మించితే శృతి మించితే ప్రమాదం అవుతుంది. కాబట్టి మూఢనమ్మకాలు ప్రమాదం, నమ్మకం అవసరం. ఇప్పుడు నమ్మకం కొన్ని నమ్మకాలకమ్మా రీజన్ ఉండదు, నమ్మి తీరాల్సిందే. నువ్వు తల్లి చెప్తుంది ఇతను నీ తండ్రి అని, ఇక్కడ లాజిక్ చూడకూడదు. DNA చూసిగా నేను ఒప్పుకొని మా నాన్న అంటే కుదరదు. కొన్ని నమ్మకాలకు అసలు ఏమీ ఉండవు, గుడ్డిగా నమ్మాల్సిందే. కొన్ని ఆలోచించాలి, ప్రతిదీ అలా చేయడానికి వీల్లేదు. అలా ఉంటేనే మనం మనుషులం. మంచి చెడ్డ ఆలోచించకపోతే దేనికి పశువుకి మనకి తేడా ఏముంటుంది? కాబట్టి ఏది ఎంతవరకు అంతవరకు ఉండాలి. ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.